రెండవ ప్రపంచం నాటి యథార్థ కథను చెబుతున్న చిత్రం. ఈ ఫోటోను తీసిన జో ఓ డోనెల్ ఇలా చెప్పసాగాడు. దాదాపు 10 ఏళ్ల వయసున్న అబ్బాయి అటుగా వెళుతుండటం చూశాను. అతను తన వీపుపై ఒక శిశువును మోస్తున్నాడు. జపాన్లో ఉన్న ఆ రోజుల్లో పిల్లలు తమ చిన్న సోదరులు లేదా సోదరీమణులతో వారి వెనుక భాగంలో కట్టుకుని ఆడుకోవడం మేము తరచుగా చూశాము. కాని ఈ అబ్బాయి అందుకు భిన్నంగా ఉన్నాడు. అతను తీవ్రమైన మనోబాధతో శ్మశానానికి చేరుకోవడం నేను గమనించాను. ఆ కుర్రాడు 5-10 నిమిషాలు అక్కడే నిలబడ్డాడు. తెల్లటి ముసుగులు ధరించిన వ్యక్తులు అతని వద్దకు వెళ్లి నిశ్శబ్దంగా శిశువును పట్టుకున్న తాడును తీయడం ప్రారంభించారు. అక్కడ చూడగా అప్పటికే అతని తమ్ముడు చనిపోయి ఉన్నాడు. వారు ఆ మృతదేహాన్ని చేతులు మరియు కాళ్లు పట్టుకుని అగ్నిలో వేయడంతో ఆ 10 సంవత్సరాల కుర్రాడు కదలకుండా నిటారుగా నిల్చోని మంటలను చూస్తూ తన బాధను బయటపడకుండా ఉండెందుకు కింది పెదవిని చాలా గట్టిగా కొరికాడు. అది రక్తంతో తడిసింది. సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా ఆ మంట నివురుకప్పిన నిప్పులా చల్లబడ్డది కాని అతడి మనసు బరువెక్కి అక్కడ నుండి నివురుకప్పిన నిప్పుల మౌనంగా వెళ్ళిపోయాడు.